రింగ్ థియరీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ దీన్ని క్యాపిటల్ డీతో సూచిస్తాము. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాస్తాం చూడండి. ఏ కమ్యుటేటివ్ రింగ్ with unity and has no zero divisors is called integral domain. It is represented with capital D. సో చూడండి, ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటంటే మొత్తం 4 కండిషన్లు ఉన్నాయి ఇక్కడ. ఆర్ అనేది ఆర్ కామా ప్లస్ కామా డాట్ అది ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే ఈ ఇంటిగ్రల్ డొమైన్ ఈ ఫస్ట్ కండిషన్ ఏ కమ్యుటేటివ్ రింగ్ అంటే ఆర్ అనేది కమ్యుటేటివ్ అవ్వాలి. ఆర్ ఈజ్ కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి ఫస్ట్ కండిషన్. విత్ యూనిటీ అంటే అర్థం యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఆర్ హ్యాస్ యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. థర్డ్ కండిషన్ నో జీరో డివైజర్స్. మొత్తం 3 కండిషన్స్. సో ఒక రింగు ఇంటిగ్రల్ డొమైన్ ఎప్పుడవుతుందంటే కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, జీరో డివైజర్స్ ఉండకూడదు. అదే దీని అర్థం. ఏ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాస్ నో జీరో డివైజర్స్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రల్ డొమైన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఇది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా కదా. ఫస్ట్ ఇది ఏమవ్వాలి, రింగ్ అవ్వాలి. జెడ్ అనేది రింగ్. ఆల్రెడీ మీకు రింగ్స్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్పాను చూడండి. జెడ్ అనేది రింగ్. కమ్యుటేటివ్ రింగ్ అవుతుందా? కమ్యుటేటివ్ రింగ్ అంటే అర్థం ఏంటి? దీంట్లో ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 1, 2 బిలాంగ్స్ టు జెడ్. మల్టిప్లికేషన్లో కమ్యుటేటివ్ అవ్వాలి. 1 into 2 ఈక్వల్ టు 2 into 1 A into B ఈక్వల్ టు B into A. సో కమ్యుటేటివ్. సో కమ్యుటేటివ్ రింగ్ అయింది. నెక్స్ట్ ఆర్ హ్యాస్ యూనిట్ ఎలిమెంట్. జెడ్లో యూనిట్ ఎలిమెంట్ 1 ఉందా లేదా? 1 బిలాంగ్స్ టు జెడ్. 1 అనేది యూనిట్ ఎలిమెంట్. సో యూనిట్ ఎలిమెంట్ ఉంది. నో జీరో డివైజర్స్ అంటే అర్థం ఏంటి? సపోజ్కి ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అవ్వాలనుకోండి. నో జీరో డివైజర్స్ అంటే అర్థం ఏంటంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అయితే ఏ 0 అవ్వాలి లేదా బి 0 అవ్వాలి లేదా 2 0 అవ్వాలి. అర్థమైంది? అప్పుడు దీనికి జీరో డివైజర్స్ లేనట్టు. అసలు జీరో డివైజర్స్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ జీరో డివైజర్స్ ఒక వీడియో చేశాను. సో జీరో డివైజర్స్ అంటే ఏంటి? ఏబి ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఏ 0 అవ్వకూడదు, బి కూడా 0 అవ్వకూడదు. అప్పుడే జీరో డివైజర్స్ ఉన్నట్టు. ఏ 0 అవ్వకూడదు, బి కూడా 0 అవ్వకూడదు. అప్పుడు జీరో డివైజర్స్ ఉన్నట్టు. కానీ నో అన్నారు కాబట్టి లేవు అంటే ఈ కండిషన్. అంటే ఏంటి? ఏబి ఈక్వల్ టు 0 ఇంప్లైస్ either A equal to 0 or B equal to 0. సపోజ్కి 2 3 ఎంత 6, 0 రాలేదు కదా. 2 0 కాబట్టి కూడా 0 రాలేదు. ఏదో ఒకటి 0 తీసుకున్నప్పుడే 0 వస్తుంది. 2 into 0 0 ఆర్ 0 into 2 3 0. అంటే 2 మల్టిప్లై చేస్తే 0 అవ్వాలంటే ఏదో ఒకటి ఖచ్చితంగా 0 అవ్వాలి లేదా 2 0 అవ్వాలి. అవును కదా. దానికి నో జీరో డివైజర్స్ ఉంది. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ నెక్స్ట్ క్యూ కామా ప్లస్ కామా డాట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఆర్ ఇంటిగ్రల్ డొమైన్స్. సో ఇంటిగ్రల్ డొమైన్ అంటే అర్థం ఏంటి? దీని మీద 2 థియరమ్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ డొమైన్ నెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది. దీని మీద 2 థియరమ్స్ ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ బాగా తెలుసుకోవాలి. సో ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? ఏ కమ్యుటేటివ్ రింగ్. ఫస్ట్ ఆర్ అనేది రింగ్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ రింగ్ అవ్వాలి, కమ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, జీరో డివైజెస్ ఉండకూడదు. 4 కండిషన్లు. సో రింగు, కమ్యుటేటివ్ రింగు, నెక్స్ట్
యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, జీరో డివైజెస్ ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటాం? ఇంటీగ్రల్ డొమైన్ అంటాము. ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్, ఈ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తుంది. 4 కండిషన్లు ఏంటి? రింగ్, కమ్యూటేటివ్ రింగ్. ఫస్ట్ రింగ్ అని రాయండి. ఎలా రాసుకుంటారంటే ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఇంటీగ్రల్ డొమైన్ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆర్ ఈజ్ రింగ్, ఆర్ ఈజ్ ఏ రింగ్, రింగ్ కావాలి, కమ్యూటేటివ్ రింగ్ కావాలి. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. ఫోర్త్ కండిషన్ జీరో డివైజర్స్ ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటాం? ఇంటీగ్రల్ డొమైన్ అంటాం. ఇవన్నీ ఇంటీగ్రల్ డొమైన్స్ ఎగ్జాంపుల్ రాసుకో. సో ఇది ఒకవేళ వీడియోలో పడకపోతే ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఇంటీగ్రల్ డొమైన్ ఇఫ్ ఆర్ ఈజ్ ఎ రింగ్, ఫస్ట్ కండిషన్. ఆర్ ఈజ్ కమ్యూటేటివ్ రింగ్, ఆర్ హ్యాస్ యూనిట్ ఎలిమెంట్, నో జీరో డివైజర్స్. ఎగ్జాంపుల్స్ 5 మార్క్స్కి ఇస్తారు డెఫినేషన్. సో ఇది ఇంటిగ్రల్ డొమైన్. నెక్స్ట్ కాన్సెప్ట్, మరి ఇంటిగ్రల్ డొమైన్ కానడానికి ఎగ్జాంపుల్. సో ఇంటిగ్రల్ డొమైన్ అవ్వాలంటే రింగ్ అవ్వాలి, కమ్యూటేటివ్ రింగ్ అవ్వాలి. థర్డ్ కండిషన్ యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. ఫోర్త్ కండిషను నో జీరో డివైజర్స్, జీరో డివైజర్స్ ఉండకూడదు. సపోజ్కి Z6 ఉంది, Z6 కామా ప్లస్ కామా డాట్ ఉంది. ఇది అసలు ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా అవుతా? ఇది ఎగ్జాంపుల్ 2 అని ఇది కూడా రాసుకోండి. Z6 కామా ప్లస్ కామా డాట్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా? దీనికి ఇది రింగ్ ఆల్రెడీ మీరు చేశారు. ఇది ఆల్రెడీ రింగ్, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో హోల్డ్ అవుతుంది, డాట్లో సెమీ గ్రూప్ అవుతుంది, ప్లస్లో కమ్యూటేటివ్ గ్రూప్ అవుతుంది. చెక్ చేసుకోవచ్చు కావస్తే రింగ్ అవుతుంది. సో ఇది రింగ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. కమ్యూటేటివ్ కూడా అవుతుంది, కమ్యూటేటివ్. సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. థర్డ్ కండిషన్ యూనిట్ ఎలిమెంట్ ఉంది. Z6లో ఎలిమెంట్స్ ఏమొస్తాయి? Z6లో ఎలిమెంట్స్ 0, 1, 2, 3, 4, 5. సో 1 యూనిట్ ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ జీరో డివైజెస్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ 2 బార్ ఇంటూ 3 బార్. ఇక్కడ మల్టిప్లికేషన్ మాడ్యులో తీసుకోవాలి 6. 2 3 6 కదా, ఆన్సర్ 6 కాదు, 0. ఇక్కడ 2 బార్ ఇంటూ 3 బార్ 6 0. ఎందుకంటే మల్టిప్లికేషన్ మాడ్యులో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ 6తో డివైడ్ చేయాలి. మనం ఓన్లీ రిమైండర్ మాత్రమే రాయాలి. 2 3 ఎంత 6 కదా, 6ని 6తో భాగించండి. 6 0 6, 6 0 6, 6 1 6 0. రిమైండర్ అంతా 0. సో రిమైండర్స్ రాయాలి ఇక్కడ. సో 2 ఇంటూ 3 ఈక్వల్ టు 0, కానీ 2 నాట్ ఈక్వల్ టు 0, 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే జీరో డివైజర్స్ ఉన్నట్టు. సో Z6 యొక్క జీరో డివైజర్స్ 2, 3. Therefore 2 bar, 3 bar are zero divisors of Z6 plus dot. జీరో డివైజర్స్ ఉన్నాయి. తెలిసిందా మీకు అర్థమైందమ్మా? సో ఇక్కడ జీరో డివైజర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్ అవ్వదు. ఫోర్త్ కండిషన్ సాటిస్ఫై చేయదు. నో జీరో డివైజర్స్ ఫోర్త్ కండిషన్. కానీ Z6కి జీరో డివైజర్స్ ఉన్నాయి 2, 3. ఇంకేమొస్తాయి? 3, 4 కూడా జీరో డివైజర్స్ వస్తాయి. ఎందుకంటే 3 ఇంటూ 4 12 మళ్ళీ 6తో డివైడ్ చేయాలి. సో రిమైండర్ ఎంత? రిమైండర్ 0. కాబట్టి 3 నాట్ ఈక్వల్ టు 0, 4 నాట్ ఈక్వల్ టు 0, కానీ మల్టిప్లై చేస్తే 0 వచ్చింది. కాబట్టి 3, 4 జీరో డివైజర్స్. Therefore Z6, plus, dot is not an integral domain. Therefore Z6, plus, dot is not an integral domain. అర్థమవుతుందా? రాసుకోండి.
నెక్స్ట్ కాన్సెప్ట్ డివిజన్ రింగ్. ఈ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్కి ఇస్తారు. డివిజన్ రింగ్ దీనికో పేరు స్క్యూ ఫీల్డ్. డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్ డెఫినేషన్ ఏంటంటే, let R be the ring with unit element, with unity. If every element in R is unit, then R comma plus comma dot is division ring or skew field. సో దీని అర్థం, ఈ డెఫినేషన్ అర్థం ఏంటంటే, ఆర్ కామా ప్లస్ కామా డాట్ డివిజన్ రింగ్ ఎప్పుడు అవుతుందంటే, మళ్ళీ ఇక్కడ కండిషన్ చూడండి, ఆర్ కామా ప్లస్ కామా డాట్ డివిజన్ రింగ్ అవ్వాలంటే డివిజన్ రింగ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఫస్ట్ కండిషను ఆర్ బి ది రింగ్ అవ్వాలి. ఫస్ట్ కండిషను ఆర్ ఈజ్ రింగ్, ఫస్ట్ కండిషన్ రింగ్ అవ్వాలి. సెకండ్ కండిషను యూనిటీ, అంటే అర్థం యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. ఆర్ హ్యాస్ యూనిట్ ఎలిమెంట్ అర్థమవుతామా? థర్డ్ కండిషను ఏమవ్వాలి, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఆర్ ఈజ్ యూనిట్, అంటే అర్థం ఆ సెట్లో మనం ఏ ఎలిమెంట్ తీసుకున్న దానికి ఇన్వర్స్ ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే, థర్డ్ కండిషను ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఆర్ ఈజ్ ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్. ఇలాగా 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అంటే మనం తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా దానికి ఇన్వర్స్ ఉండాలి. అప్పుడు ఆ యొక్క రింగ్ని ఏమంటాము, స్క్యూ ఫీల్డ్ ఆర్ డివిజన్ రింగ్ అంటాం. ఒక రింగ్ డివిజన్ రింగ్ అవ్వాలంటే ఆర్ కామా ప్లస్ కామా డాట్ డివిజన్ రింగ్ ఎప్పుడు అవుతుందమ్మా, ఆర్ అనేది రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, దాంట్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఇన్వర్స్ ఉండాలి. ఉదాహరణకి జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఉంది, జెడ్ కామా ప్లస్ కామా డాట్ రింగే, మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేశారు, రింగ్ అవుతుంది, యూనిట్ ఎలిమెంట్ ఉంది, ఎందుకంటే 1 అనేది జెడ్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి ఇన్వర్టబుల్ అన్నారు, జెడ్లో 2 తీసుకోండి, 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి 1/2, కానీ 1/2 జెడ్లో ఉంటుందా, ఉండదు. కాబట్టి జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ నాట్ ఏ డివిజన్ రింగ్. సో డివిజన్ రింగ్ అవ్వాలంటే దాంట్లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఇన్వర్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, క్యూ కామా ప్లస్ కామా డాట్ ఇదొక డివిజన్ రింగ్. ఎందుకంటే మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 తీసుకోండి, 2కి ఇన్వర్స్ ఉందా లేదా, 1/2 క్యూలో ఉంది, 3కి 1/3 క్యూలో ఉంది. ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ క్యూలో ఉంటుంది. కాబట్టి ఇది ఆల్రెడీ రింగ్, యూనిట్ ఎలిమెంట్ ఉంది, ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఉంది, కాబట్టి ఇది డివిజన్ రింగ్. నెక్స్ట్ అలాగే ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఆర్ డివిజన్ రింగ్స్. సో ఇప్పుడు అర్థమైతే డివిజన్ రింగ్ అంటే, డివిజన్ రింగ్ అవ్వాలంటే 3 కండిషన్లు, రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం, డివిజన్ రింగ్ ఆర్ ఇంకో పేరు స్క్యూ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు అర్థమైందా, ఇంటీగ్రల్ డొమైన్ అంటే రింగ్ అవ్వాలి, కమ్యూటేటివ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, 0 డివైజర్స్ ఉండకూడదు. అలాగే డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్ అంటే రింగ్ అవ్వాలి, యూనిట్ ఎలిమెంట్ ఉండాలి, ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఉండాలి. సో ఇది ఎగ్జాంపుల్, జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ నాట్ ఏ డివిజన్ రింగ్, అది కూడా రాసుకోండి. ఎగ్జాంపుల్ 2, జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ నాట్ ఏ డివిజన్ రింగ్, నాట్ ఏ స్క్యూ ఫీల్డ్. ఎందుకంటే ఎందుకు స్క్యూ ఫీల్డ్ కాదు, జెడ్లో 2 బిలాంగ్స్ టు జెడ్, 1/2 నాట్ బిలాంగ్స్ టు జెడ్. 2 అనేది జెడ్లో తీసుకుంటే దీనికి ఇన్వర్స్ అంత 1/2 జెడ్లో లేదు, కాబట్టి డివిజన్ రింగ్ అవ్వదు. రాసుకోండి.
for every non-zero line, every non-zero element, every non-zero అంటే జీరో కాంది అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటంటే ఏ కమ్యుటేటివ్ రింగ్ with unity and every non-zero element is have as invertible under multiplication. అదే డెఫినేషన్ ఫీల్డ్ అంటే ఏంటి? ఏ కమ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్ అండర్ మల్టిప్లికేషన్. అంటే ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఫీల్డ్ అవ్వాలంటే ఈజ్ ఏ ఫీల్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఎప్పుడు ఫీల్డ్ అవుతుంది? ఫస్ట్ కండిషన్ ఆర్ ఈజ్ ఏ రింగ్, ఫస్ట్ కండిషన్ రింగ్ అవ్వాలి. రెండో కండిషన్ ఏ కమ్యుటేటివ్ అన్నాం అంటే ఆర్ ఈజ్ కమ్యుటేటివ్ అవ్వాలి, కమ్యుటేటివ్. థర్డ్ కండిషన్ విత్ యూనిటీ, ఆర్ హ్యాజ్ యూనిటీ ఎలిమెంట్, ఫోర్త్ కండిషన్ ఏంటి? ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్. సో ఎవ్రీ non-zero element have inverse, ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఇన్వర్స్ నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. అప్పుడు అదేమవుతుంది? ఫీల్డ్ అవుతుంది. ఫీల్డ్కి డివిజన్ రింగ్కి తేడా ఏంటి? డివిజన్ రింగ్ అనేది కమ్యుటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయగలదు. ఓన్లీ రింగ్ అయితే సరిపోతుంది, యూనిట్ ఎలిమెంట్ ఉంటే సరిపోతుంది, నాన్ జీరో ఎలిమెంట్ ఇన్వర్టిబుల్ అయితే సరిపోతుంది. కానీ ఫీల్డ్ మాత్రం రింగ్ అవ్వాలి, కమ్యుటేటివ్ అవ్వాలి, యూనిటీ అవ్వాలి, నాన్ జీరో ఎలిమెంట్కి ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ మళ్ళీ క్యూ కామా ప్లస్ కామా డాట్, ఆర్ కామా ప్లస్ కామా డాట్, ఇవన్నీ ఏంటి? These are our fields. జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఫీల్డ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఈ సేమ్ కండిషన్ ఇందాక మనం రాసాం కదా, డివిజన్ రింగ్లో జెడ్ కామా ప్లస్ కామా డాట్ డివిజన్ రింగ్ అవ్వదు, ఫీల్డ్ కూడా అవ్వదు. అర్థమవుతుందా? రాస్తాం. సో ఇక్కడ 3 డెఫినేషన్లు కలిగి చెప్తాను చూడండి. ఈ 3 డెఫినేషన్లు చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక థియరం వస్తుంది. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్ అంటే 2 థియరమ్స్ ఉన్నాయి. ఆ థియరమ్స్ మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఈ డెఫినేషన్స్ ఒక దగ్గర రాసుకోండి. ఇంటిగ్రల్ డొమైన్, డివిజన్ రింగ్ or skew field. Third condition field. Third condition field. First, so r comma plus comma dot is, so integral domain first condition ఏంటవ్వాలి?
రింగ్ అవ్వాలి. సెకండ్ కండిషన్ కమ్యుటేటివ్ అవ్వాలి. కమ్యుటేటివ్. థర్డ్ కండిషన్ హ్యాజ్ యూనిట్. హ్యాజ్ యూనిటీ. యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. ఫోర్త్ కండిషన్ హ్యాజ్ నో జీరో డివైజర్స్. జీరో డివైజర్స్ ఉండకూడదు. నో జీరో డివైజర్స్. నెక్స్ట్ ఫీల్డ్ అవ్వాలంటే ఆర్ కామా ప్లస్ కామా డాట్ స్క్యూ ఫీల్డ్. స్క్యూ ఫీల్డ్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ రింగ్ అవ్వాలి. కమ్యుటేటివ్ అవ్వక్కర్లేదు. యూనిట్ ఎలిమెంట్ ఉండాలి. హ్యాస్ యూనిటీ. నెక్స్ట్ కండిషన్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్ అని రాసిన పర్లేదు, అలా రాసుకోండి. ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్. అది అలాగే ఫీల్డ్ అవ్వాలంటే సో ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఫీల్డ్ అవ్వాలంటే ఫస్ట్ రింగ్ అవ్వాలి. రింగ్. సెకండ్ కండిషన్ కమ్యుటేటివ్. కమ్యుటేటివ్. ఫోర్త్ కండిషన్ థర్డ్ కండిషన్ హ్యాజ్ యూనిటీ. హ్యాజ్ యూనిటీ. లాస్ట్ కండిషను ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్. ఇన్వర్టబుల్. ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఇన్వర్టబుల్ అవ్వాలి. అంటే ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. అది సో ఇక్కడ ఇంటిగ్రల్ డొమైన్కి ఫీల్డ్కి తేడా ఏంటి? ఇంటిగ్రల్ డొమైన్ రింగ్ అవుతుంది, ఫీల్డ్ కూడా రింగ్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ సేమ్. సెకండ్ కండిషన్ కమ్యుటేటివ్. థర్డ్ కండిషన్ హ్యాజ్ యూనిటీ. ఫోర్త్ కండిషన్ హ్యాజ్ నో జీరో డివైజర్స్. ఎవ్రీ ఎలిమెంట్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్. ఫోర్త్ కండిషన్ ఒక్కటే చేంజ్ రెండింటికి. ఇంటిగ్రల్ డొమైన్కి అయితే నో జీరో డివైజర్స్ ఉండాలి. ఫీల్డ్కి అయితే ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి. అంతే రెండింటి తేడా. సో ఇంటిగ్రల్ డొమైన్కి ఫీల్డ్కి తేడా ఏంటి? ఇంటిగ్రల్ డొమైన్లో ఫోర్త్ కండిషను ప్రతి ఎలిమెంట్కి నో జీరో డివైజర్స్ అనేవి ఉండకూడదు. ఫీల్డ్లో ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండాలి. అది రెండింటికి డిఫరెన్స్. ఈ రెండింటి మీద మనకి 2 థియరమ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్. ప్రతి ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అని ఫస్ట్ థియరం. రెండో థియరము ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఫీల్డ్. ప్రతి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ అవుతుంది అని 2 థియరమ్స్ ఉన్నాయి. ఈ 2 థియరమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది పబ్లిక్కి. అంచేత మీరు డెఫినేషన్ నేర్చుకుంటే అది కొద్దిగా ఈజీగా చేయొచ్చు. తెలిసిందమ్మా? ఇది కూడా రాసుకోండి. థ్యాంక్ యూ.